ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరిచిన పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమిచ్చి ఆరోగ్యం ఇచ్చి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2024 సంవత్సరం 11వ నెల 17వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము, నేనైతే నీ కృపాతేజమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. కీర్తన గ్రంథము 5వ కీర్తన 7వ చరణం. భక్తులైనటువంటి కీర్తన కూడా అంటున్నాడు కదా, మరి దేవుని సన్నిధికి వెళ్ళటం ద్వారా, దేవుని సన్నిధానికి వెళ్ళటం ద్వారా ఏముంటుందంటే కృప ఉంటుంది. ఆయన కృప గొప్పది. ఆయన కృప లేకపోతే ప్రతి మానవుడికి కూడా కృప ఉంటుంది. కాబట్టి ప్రతి మానవుడి ఎడల ఆయన కృప ఉంచుతాడు. కానీ దేవుడు అధికమైన కృపలోకి ప్రభు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరానికి వెళ్ళటం ద్వారా వచ్చే ఆశీర్వాదం ఏంటంటే ఆయన కృప ఉంటుంది. అందుకే భక్తి ఉన్నాడు, నేనైతే నీ కృపాయతను బట్టి నీ మందిరములో ప్రవేశించను. కాబట్టి ఈ రోజున దేవుని మందిరానికి వెళ్ళవలసినటువంటి వారు, దేవుని మందిరానికి వెళితే దేవుని మందిరంలో గొప్ప ఆశీర్వాదం ఉంది. చాలామంది కూడా గుర్తించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవుని మందిరానికి వెళ్ళండి. దేవుని మందిరానికి వెళ్ళటం ద్వారా సమాధానం దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది, మరి దేవుని వాక్యం దొరుకుతుంది, మరి రక్షణ దొరుకుతుంది, నిత్య జీవం దొరుకుతుంది. కాబట్టి ఆయన ద్వారా మరి పరలోక రాజ్యం ఉంది. కాబట్టి మరి దేవుని మందిరానికి వెళ్ళండి. దావీదు అంటున్నాడు కదా, మరి జనులు మరి మందిరానికి వెళ్దామని అన్నప్పుడు దావీదుకి ఎంతో సంతోషం కలిగింది. వారితో కలిగి వెళ్ళాడు. వారు ఎంత ఉన్నతమైనటువంటి వాడైనప్పటికీ కూడా మరి దేవుని మందిరంలో మరి వెళ్ళినప్పుడు ఆశీర్వాదం ఉంటుంది. అట్టి ఆశీర్వాదం మీరు దేవుని మందిరానికి వెళ్ళి పొందుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలేస్తూ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడా, ఆశ్చర్యగుడా, నీకు స్తోత్రాలయ్య. జీవాధిపతిన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మంచి కాపరి నీకు వందనాలు తండ్రి ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించని ఆశీర్వదించండి. మా భారతదేశాన్ని దీవించిన ప్రభు. మా దేశ నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి వంతు నింపండి ప్రభు. చక్కటి పరిపాలన చేయడానికి తగిన జ్ఞానము మీరు దయచేయండి దేవా. మరి దేశమంతా కూడా నెమ్మది, సమాధానం, సంతోషంతో కృప దయచేయండి దేవా. నీకు వందనాలు తండ్రి. యవన బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. యవన బిడ్డలందరినీ కూడా ప్రభు చెడు వ్యసనాల నుంచి దూరపరచండి ప్రభా. ఇగో తండ్రి, ప్రేమను ముసుగులో పడ్డారు. త్రాగుడు, ప్రభా, గంజాయి, డ్రగ్స్, ఇవన్నీ కూడా ప్రభా బిడ్డల జీవితంలో మరి ఎంతో దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా తొలగించి ఆయన ప్రభా మరి బిడ్డలు స్వస్థ సిద్ధుడై ప్రభా నీ పాదములు ఎద్దుకుంటే కృప దయచేయండి తండ్రి. ఆయన ప్రభా ఇదిగో తండ్రి యేసు ఉద్యోగస్తులందరినీ కూడా దీవించము తండ్రి. ఆశీర్వదించి ప్రభా. దేవా యేసు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విదేశాల నుండి బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. అందరికీ మంచి ఆరోగ్యాలతో నింపండి. చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మంచి ఆరోగ్యాలతో నింపి రాకపోకలను మీరు ప్రోత్సాహం చేయండి. పనికెళ్ళే బిడ్డలకు మంచి ఆరోగ్యాలతో నింపండి. అలాగే మా దేశ పాడి పడినంతని మీరు ఆశ్రయించండి తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి నాయన హాస్పిటల్లో రోగులు స్వస్థపరచండి. టైఫాయిడ్ జ్వరాలు, మలేరియా జ్వరాల ద్వారా ప్లేట్లెస్ పడి ఎంతోమంది ఆయన ప్రభా మరి నాయన చికిత్స పొందుతూ ఉంటున్నారు. మంచి ఆరోగ్యాలతో నింపండి. ప్లేట్లెస్ పెరట కృప దయచేయండి బాబు. నీకు స్తోత్రం నాయన ప్రభా. మరి నాయన ఇదిగో తండ్రి యేసు నీకు స్తోత్రాలు. కోర్టు గొడవలు, కేసు గొడవలు ఇవన్నీ కూడా కొట్టుకోండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల దయచేయండి ప్రభా. రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి దేవా. ఇదిగో తండ్రి వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలంలోని గర్భిణీ శిశువుకు డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి. ఈ ధనము తండ్రి ప్రభా యేసు నీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి సేవకులను బిడ్డలు వారి మందిరానికి వెళ్తున్నప్పుడు మార్గంలో మీరు తోడుగా నడిపించి బలపరచడానికి మేము తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.